ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపారులు వర్తకులను పోలీసులు తనిఖీల పేరుతో వ్యాపారస్తులను వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బంగారు అంగళ్ల కూడలి వద్ద బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఇకనైనా వ్యాపారస్తులపై పోలీసులు వేధింపులు ఆపాలని కోరారు. సామాన్యుల దగ్గర నుండి వ్యాపారస్తుల వరకు పోలీసుల తనిఖీలు పెద్ద సమస్యగా మారిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు వ్యాపారస్తులను బెబ్బేలెత్తిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు తనిఖీలు ఆపకపోతే వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు సామూహికంగా బంద్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. వరుస దాడుల నేపథ్యంలో వ్యాపారంలో ఆందోళన మొదలైందని, రాజకీయ వర్గాలకు చెందిన నాయకుల వాహనాలను పోలీసులు తనిఖీ చేయాలని, వ్యాపార వ్యక్తులను వేధించవద్దని హితవు పలికారు. ఎన్నికల కోడ్ నియమ నివాళిని వచ్చే వరకు తనిఖీలు ఆపాలని కోరారు. ఈ సందర్భంగా తాను నిరసన తెలుపుతున్న ప్రాంతానికి పట్టణ పోలీస్ స్టేషన్ లో నిధులు నిర్వహిస్తున్న సిఐలను పిలిపించి వారి విచారణ తీసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని డీఐజీ కార్యాలయానికి వెళ్లి సమస్యను తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, వ్యాపార వర్తక సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. जोहार एनटीआर, 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 जोहार एनटीआर। తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బనగానపల్లి నియోజకవర్గంలో శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం, బనగానపల్లి నియోజకవర్గంలో శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, అన్న ఎన్టీఆర్ అమర్ హై, అన్న ఎన్టీఆర్, అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్, जोहार जोहार उधर साइड ना, उधर साइड है, వాళ్ళు కూడా వస్తారు. ఉండండి, అందరు సీఎంలు రప్పిస్తాం, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. ఈయన తిరుగుతున్నారు, దొంగల కోసం తిరిగినట్టు తిరుగుతున్నారు. లాస్ట్కి బంగారు కొనేవాని పరిస్థితి, బంగారు అమ్మేవాని పరిస్థితి ఏడికి వచ్చిందంటే దొంగగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు, పోలీస్ శాఖ వారికి, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు, మా ప్రభుత్వంలోని పెద్దలకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని వ్యాపార వర్గాల పక్షాన, సామాన్య వర్గాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు అధికారులారా, మా అభ్యర్థన. నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేను. నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారనే భయముతో మరింత విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు వినయపూర్వకంగా ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతూ ఉంది. దినవారీ చర్యల్లో భాగంగా, రోజువారీ దినచర్యలో భాగంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు. ఆనాడు కరోనా వచ్చి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా
స్తంభింపజేసింది. ఎక్కడికెక్కడ అన్ని వ్యాపారాలు, మానవుని యొక్క సంబంధాలు, జీవన విధానపరమైన అన్ని చర్యలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ కరోనా తర్వాత అటువంటి స్థాయే కనిపిస్తుంది. ఇప్పుడు అది కరోనా స్తంభింపజేస్తే ఇది ఎలక్షన్ కరోనానే. ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ఎప్పుడో ఫిబ్రవరి ఆఖరులో నోటిఫికేషన్ వస్తుందని ఒకవైపు అందరూ చెప్తా ఉంటే, ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, వైఎస్ఆర్ జిల్లాలో కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి